గుడ్డి నమ్మకం వినటానికి చాలా చిన్న పదం కదా. కాని శత్రువు ప్రయోగించగల అత్యంత ప్రమాదకరమైన ఆయుధం ఇదే అయితే కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదూ. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఒక్కసారి గమనిస్తే కేవలం అమాయకత్వం వల్ల ప్రాణాల మీదకు తెచ్చుకునే పరిస్థితులు ఎన్నో మనకు కనిపిస్తుంటాయి. ఈనాటి మన విశ్లేషణలో అచ్చం ఇలాంటి పరిస్థితినే కళ్లకు కట్టే ఒక అద్భుతమైన ప్రాచీన కథ ద్వారా ఈ విషయాన్ని కాస్త లోతుగా అర్థం చేసుకుందాం. ఈరోజు మనం ప్రసిద్ధ ఒంటె మరియు నక్క కథను విశ్లేషించబోతున్నాం. ఇదొక మామూలు ప్రాచీన కథ మాత్రమే కాదు సుమా, మన చుట్టూ ఉన్నవారి మనసులో నిజంగా ఏముందో పసిగట్టడానికి ఇదొక గొప్ప పాఠంలాంటిది. ఇతరులు పన్నే వలనుంచి మన వివేకాన్ని ఉపయోగించి ఎలా బయటపడాలో ఈ కథ ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. సరే, ముందుగా మొదటి భాగానికి వస్తే పంచతంత్రం ఒక పరిచయం. పంచతంత్రం గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏముందంటే, ఇది చాలా గంభీరమైన జీవిత సత్యాలను జంతువుల కథల ద్వారా చాలా సరళంగా అందరికీ ఆసక్తి కలిగించేలా చెబుతుంది. కథలోకి వెళ్తే మధోత్కట అనే ఒక బలమైన సింహం పాలించే అటవీ రాజ్యంలో ఈ కథ మొదలవుతుంది. ఆ సింహం చుట్టూ ఒక కాకి, ఒక నక్క, మరికొన్ని జంతువులు ఎప్పుడూ అనుచరులుగా తిరుగుతుండేవి. అన్నీ మామూలుగానే జరుగుతున్న సమయంలో ఒకరోజు దారి తప్పిన ఒక ఒంటె ఆ అడవిలోకి వచ్చింది. పాపం, ఒక వ్యాపారుల గుంపు నుంచి విడిపోయి ఒంటరిగా ఆ కీకారణ్యంలో చిక్కుకుపోయింది. ఇక రెండవ భాగం అమాయకపు ఒంటె, మోసకారి నక్క. సరిగ్గా ఇక్కడే ఈ కథలో అసలైన మలుపు మొదలవుతుంది. ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సిన ఆసక్తికరమైన విషయమొకటుంది. ఆ రెండు పాత్రల మధ్య ఉన్న విరుద్ధమైన స్వభావం. క్రధనక అనే ఆ ఒంటె చాలా నిజాయితీపరురాలు, ఇంకా చెప్పాలంటే అత్యంత నమ్మకస్తురాలు. కాని నక్క స్వభావం పూర్తిగా వేరు. అది చాలా జిత్తులమారిది, స్వార్థపరురాలు. అవకాశం దొరికితే ఇతరులను వాడుకోవాలని చూసే నైజం దానిది. ఈ రెండు వ్యతిరేక స్వభావాలే రాబోయే పెనువినాశనానికి దారితీశాయి. ఆ అడవికి రాజు అయిన సింహం ఒంటెను చూసి ఏమన్నదంటే, నాతోనే ఉండు, నువ్వు ఈ అడవిలో ఎలాంటి ఆందోళన లేకుండా జీవించవచ్చు, ఇక్కడి పచ్చటి గెడ్డిని ఆస్వాదించవచ్చు అని అభయమిచ్చింది. సింహం చెప్పిన ఈ మాటలు ఆ అమాయకపు ఒంటెలో ఒక తప్పుడు భద్రతాభావాన్ని కలిగించాయి. ఇంకేముంది, రాజుగారే మాటిచ్చారు కదా అని క్రూర జంతువుల మధ్య ఎలాంటి అనుమానం లేకుండా జీవించడం మొదలుపెట్టింది ఆ ఒంటె. కాని పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా. ఒకరోజు అనుకోకుండా ఆ సింహం ఒక అడవి ఏనుగుతో పోరాడి తీవ్రంగా గాయపడింది. కనీసం అడుగుతీసి అడుగు వెయ్యలేని పరిస్థితి. మరి సింహం వేటాడలేకపోతే ఏమవుతుంది? దానిపైనే ఆధారపడి బతుకుతున్న నక్క, కాకిలాంటి అనుచరులకు ఆహారం దొరకదు. అలా కొద్ది రోజుల్లోనే ఆకలి బాధలు మొదలయ్యాయి. ఈ ఆకలి, ఆ నిస్సహాయతే ఒక భయంకరమైన కుట్రకు పునాది వేశాయి. ఇప్పుడు మూడో భాగంలోకి వద్దాం. నక్క వేసిన ప్రాణాంతక కుట్ర. కడుపు కాల్తున్నప్పుడు ఆహారం కోసం వెతకాలి కదా. కాని ఆకలితో ఉన్న నక్క కష్టపడకుండా చాలా సులభమైన, క్రూరమైన మార్గాన్ని ఎంచుకుంది. నక్క ఎంత తెలివిగా ఆలోచించిందో ఇక్కడ మనం గమనించాలి. సింహం దగ్గరకు వెళ్ళి ఏమన్నదంటే, అతను స్వేచ్ఛందంగా తనను తాను అర్పించుకుంటే అప్పుడతన్ని చంపడం పాపం కాదుకదా అని చెప్పింది. చూసారా, ఈ ఒక్క వాక్యంతో సింహానికున్న నైతిక ధర్మాన్ని నక్క ఎంత తెలివిగా పక్కదోవ పట్టించిందో. బలవంతంగా చంపకుండా అబద్ధపు సమ్మతిని సృష్టించడానికి ఒక మాస్టర్ ప్లాన్ వేసింది. ఇదంతా దశలవారీగా ఎలా జరిగిందో చూద్దాం. నక్క, కాకి కలిసి ఒక నాటకానికి తెరతీసే. ముందుగా కాకి సింహం ముందుకెళ్ళి తనను తాను ఆహారంగా అర్పించుకుంది. కాని దానికి నక్క అడ్డుపడి, నీ శరీరం చాలా చిన్నది, అది రాజుగారి ఆకలి తీర్చదు అని చెప్పింది. ఆ తర్వాత నక్కే స్వయంగా తనను తాను అర్పించుకోబోయింది. కాని సింహం అంగీకరించలేదు. ఇదంతా అక్కడే ఉండి చూస్తున్న ఒంటె మనసులో ఒక కృత్రిమ నైతిక బాధ్యత మొదలైంది. తోటి జంతువులే ప్రాణత్యాగానికి సిద్ధపడుతుంటే తను కూడా ముందుకు రావాలని ఒక రకమైన మానసిక ఒత్తిడికి గురైంది. నాలుగవ భాగం ఆలోచించకుండా చేసిన పొరపాటు. కథలో సరిగ్గా ఇక్కడే మనం కాసేపు ఆగి ఆలోచించాలి. అసలు ఆ ఒంటె చేసిన అతిపెద్ద పొరపాటేమిటి? భావోద్వేగాలకు లోనై అసలు ముందు వెనుక ఆలోచించకుండా ప్రవర్తించడమే ఆ ఒంటె చేసిన అతిపెద్ద పొరపాటు. తోటి జంతువులు ప్రదర్శించిన ఆ అబద్ధపు త్యాగాన్ని నిజమని గుడ్డిగా నమ్మేసింది. నేరుగా సింహం ముందుకు వెళ్లి
ప్రభూ, మీరు ఈ జంతువుల దేనినీ చంపకూడదు, దానికి బదులుగా నన్ను తినండి, నా ప్రాణత్యాగానికి నాకు స్వర్గప్రాప్తి కలుగుతుంది అని అంది. ఆ ఒక్క మాటతో ఆ అమాయకపు ఒంటె నేరుగా మృత్యు ఒడిలోకి అడుగుపెట్టింది. ఒంటె నోటినుంచి ఆ మాటలు వచ్చాయో లేదో, ఆకలితో రగిలిపోతున్న సింహం వెంటనే దానిపై పడి ముక్కలు ముక్కలుగా చీల్చివేసింది. అప్పటివరకు మిత్రులుగా నటించిన ఆ అటవీ అనుచరులు ఏమాత్రం కనికరం లేకుండా తమ నమ్మకస్తుడైన ఆ స్నేహితుడి మాంసాన్ని ఆబగా తినేశారు. గుడ్డి నమ్మకానికి, తోటివారి కృతజ్ఞతకు దక్కిన ఎంత భయంకరమైన ముగింపో కదా ఇది. ఇక చివరిగా 5వ భాగం, నీతిశాస్త్రం మరియు జీవిత పాఠాలు. ఇదొక విషాదాంత కథ మాత్రమే కాదు, మనందరికీ పనికొచ్చే ఎంతో విలువైన పాఠం ఇందులో దాగి ఉంది. అసలు మన చుట్టూ ఉన్న సమాజం ఎలా పనిచేస్తోందో, మనుషుల నైజం ఎలా ఉంటుందో ఈ కథ అద్భుతంగా కళ్ళక్కడుతుంది. జిత్తులమారి వ్యక్తులు ఎప్పుడూ ఇతరుల మంచితనాన్ని, అమాయకత్వాన్ని తమ స్వార్థం కోసం వాడుకుంటూనే ఉంటారు. గుడ్డి నమ్మకమనేది ఎంతటి ఘోరమైన నష్టాన్ని తెస్తుందో ఆ ఒంటె పాత్ర ద్వారా మనం స్పష్టంగా చూశాం. అందుకే జీవితంలో ఏదైనా అడుగు వేసే ముందు దాని పర్యవసానాలను అంచనా వేయడమనేది 100% అవసరం. సరిగ్గా ఇక్కడే నీతిశాస్త్రం యొక్క ప్రాముఖ్యత మనకు అర్థమవుతుంది. నీతిశాస్త్రమంటే కేవలం మంచి చెడుల గురించి ఉపన్యాసాలివ్వడం కాదు, ఇది వివేకవంతమైన ప్రవర్తనను నేర్పే ఒక ప్రాచీన కళ. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు పరిస్థితిని లోతుగా విశ్లేషించి ఎవర్ని నమ్మాలి, ఎవర్ని నమ్మకూడదు అని నిర్ణయించుకునే నైపుణ్యాన్నే నీతిశాస్త్రం నొక్కి చెబుతుంది. ఆలోచించకుండా చేసే ఏ పనైనా సరే వినాశనానికే దారితీస్తుంది అనడంలో ఇలాంటి సందేహం లేదు. ఇక ముగింపుగా మనల్ని మనం వేసుకోవాల్సిన ఒక లోతైన ప్రశ్న: ఈ ఆధునిక సమాజంలో ముఖస్థుతిని ఉపయోగించి మన చుట్టూ ఉచ్చులు పన్నే ఆ నక్కలు ఎవరు? ఆ ఉచ్చుల్లో అడుగుపెట్టే ముందు మనం నిజంగా వివేకంతో ఆలోచిస్తున్నామా, లేదా ఆ ఒంటెలా గుడ్డి నమ్మకంతో బలైపోతున్నామా? ఈ ప్రాచీన జ్ఞానం మనలో కొత్త ఆలోచనలను రేకెత్తించి ఎల్లప్పుడూ ఆలోచించి అడుగువేసే వివేకాన్ని అందిస్తుందని ఆశిద్దాం.